చెప్పండి. కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎలా జరుగుతాయి? ఈ రోజు తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ 4 కోట్ల ఊపిరి శ్రీ కేసీఆర్ గారి జన్మదినము అంగరంగ వైభవంగా తెలంగాణలో కాదు దేశం అంతటా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ప్రతి పౌరుడు ఈ రోజు భారతదేశానికి ప్రధానమంత్రి, మేధావి లాంటి ప్రధానమంత్రి కావాలంటే కేసీఆర్ గారు రావాలని ప్రతి రైతు, ప్రతి కార్మికుడు, ప్రతి ఉద్యోగి, ప్రతి విద్యార్థి కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు మొత్తం తెలంగాణనే కాకుండా, భారతదేశమే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా కేసీఆర్ గారు పుట్టినరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నందుకు చాలా గర్వకారణం. మనం ఈరోజు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులను చూసి, కేసీఆర్ సాధించినటువంటి తెలంగాణను ఎలా అభివృద్ధి చేశాడు, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లు దాన్ని ఎలా నాశనం చేస్తున్నారు ప్రజలు చాలా చూసి వేసి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి విసిగి వేసారి కేసీఆర్ బాబు మళ్ళీ రావాలని ఉవ్వెత్తున ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు. ఎవరు పర్ఫెక్ట్ చేశారు? కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అయిపోయింది, మేము చేసేసాం అని చెప్తాం. ఎవరు సర్వే కరెక్ట్? తెలంగాణ వచ్చిన కొత్తలో మన ముందుగా సమగ్ర కులగర్వ సర్వే నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఏ కులాల వారీగా ఎవరెవరికి ప్రతిఫలాలు అందాలో కేసీఆర్ గారు ఒకే రోజు 24 గంటల్లో కులగర్వ సర్వే నిర్వహించి అన్ని కులాలకు సమన్వయం జరిగే విధంగా తను కుల సమగ్ర సర్వే నిర్వహించి ఎంతో మందికి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి గాని, బీసీలకు జరిగినటువంటి ఎన్నో ఉపాధి హామీ పథకాలు గాని ప్రతి పథకాన్ని రచించి తన కళను, స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు కేసీఆర్ గారు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి కుట్రతో బీసీలను తక్కువగా చూపించి అగ్రవర్ణాలకు ఎక్కువ పీడ వేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తప్పుల తరగైనటువంటి కుల సమగ్ర సర్వేలు నిర్వహించి అబసుపాలైనాడు. అందరికీ తెలిసిన విషయం ఇది. హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ కాపాడబోతున్నాం అని చెప్పింది. హైడ్రా పాస్ అయిందా, ఫెయిల్ అయింది? హైడ్రా ఫెయిల్ అంటే ఫెయిలే. మామూలుగా ఈ రోజులో చాలా మంది రియల్ ఎస్టేటర్లు కంటికి నిద్ర లేకుండా గుండెలెండో ఆగిపోతున్నాయి. దానికి కారణం హైడ్రానే. హైడ్రా వచ్చి సామాన్య మానవుడు ఇల్లు కట్టుకుందామన్నా గానీ ఈ హైడ్రా వలన ఎక్కడ ఏ భూమి బఫర్ లో ఉందో, ఏ భూమి ఏ జోన్ లో ఉందో తెలియక చాలా మంది సామాన్యులు కూడా ఈ హైడ్రా దిక్కించి భయప్రాంతాలకు గురై రియల్ ఎస్టేట్ రంగము కుదేలైపోయింది. అసలు హైదరాబాద్ లో నివసించే ప్రతి రియల్ ఎస్టేటరు అసలు ఎందుకు తెచ్చుకున్నామా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చాలా మదనపడుతూ బాధపడుతున్నారు. ఈ 2 రోజులు ఎన్నో సంఘటనలు చూసాము. కాబట్టి హైడ్రా అనేది ఒక డ్రామా, వసూలు చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ఆడిన ఒక నాటకం హైడ్రా, అంతే. రైతు భరోసా ఇస్తున్నామని చెప్పి రైతు భరోసా మొదలు పెట్టారు. అసలు రైతు భరోసా అందుతుందా రైతులకి? కేసీఆర్ గారు రైతు బంధు పెట్టి ఎప్పుడో రైతులందరినీ ఆదుకున్నాడు. కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు బంధుకు రామ్ రామ్ అన్నట్టు, దళిత బంధుకు జై భీమ్ అన్నట్టు కేసీఆర్ గారు ముందుగానే చెప్పారు. ఆ రోజులు చెప్పిన మాటనే ఈ రోజు నిజమవుతుంది. రేవంత్ రెడ్డి ఒక లాజిక్ గా మాట్లాడుతున్నాడు. తను ఏమని చెప్పాడంటే ప్రతి ఎకరాకు నేను రైతు బంధు చేస్తా అంటున్నాడు. అందులోనే ఉంది మ్యాజిక్. ప్రతి ఎకరా అంటే 1 ఎకరాకే వేస్తానన్నమాట. అందుకే ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ లో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తను తోక ముడిచి ఈ రోజు కులగణ సర్వే కాలయాపన చేస్తూ తోక ముడిచి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో మాట్లాడి వచ్చానని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నాడు. నువ్వు రా, తెలంగాణలో స్థానిక సంస్థలో నిలవాడు, తెలంగాణ ప్రజల సత్యంతో నీకు చూపిస్తారు. ఆ రోజు కూడా నువ్వు ఉద్యమంలో లేవు, తెలంగాణ ఉద్యమం అంటే ఏందో నీకు రుచి చూపిస్తారు. ఈ రోజు చివరిగా చెప్పండి, మరి పార్టీ కార్యాచరణ ఏంటిది? బహిరంగ సభ ఎప్పుడు ఉండబోతోంది? భారీ బహిరంగ సభ ఈ నెలలో ఉండబోతా ఉందన్నారు. మీ పార్టీ అధినేత ఇలా పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు? రాష్ట్ర ప్రజలందరికీ పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. కేసీఆర్ గారు ఏది చేసినా మన మంచి కోసమే చేశారని ప్రజలందరూ ఈ రోజు సగర్వంగా చెప్పుకుంటున్నారు. వారికి కూడా ఒక సంవత్సరము కాలము సమయం ఇచ్చారు. ఇక మన పులి వస్తుంది. ఈ ఫిబ్రవరిలో గాని మార్చిలో గాని భారీ బహిరంగ సభ వస్తుంది. దెబ్బకు రేవంత్ రెడ్డి కొడంగల్లోనో లేకపోతే మన కొండారెడ్డిపల్లిలో పారిపోవాల్సిందిగా కోరుతున్నాము. తొందరలోనే మా బీఆర్ఎస్ ఉద్యమ నాయకుని దెబ్బ చవి చూడవలసి వస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.